హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పిల్లల కోసం ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. ఇదే మెథడ్ యూజ్ చేసి మనం నైట్ వేర్ ప్యాంట్లు కానీ కుర్తా కోసం పైజామా లాగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాంట్ వచ్చేసి నేను 7 ఇయర్స్ బాబు కోసం స్టిచ్ చేశాను. మనకి ఒక 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. అవి వచ్చేసి ఏంటంటే, ఒకటి వచ్చేసి వేస్ట్, రెండోది ఏమో హిప్, మూడోదేమో మనకి ప్యాంట్ లెంత్. ఈ 3 కొలతలు ఉంటే చాలు మనకి ఏ సైజు పిల్లలకైనా నేను చూపించే మెథడ్లో ప్యాంట్ స్టిచ్ చేయొచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ముందుగా కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి, క్లాత్ని ఇలా 4 ఫోల్డ్ వేసుకోవాలి. చూడండి, 4 మడతల మీద ఇలాగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకున్నట్టయితే మనం ఇలాగే 4 మడతల మీద వేసుకొని ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది మార్కింగ్లో. సో దానికోసం ఒక పార్ట్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాము. సో దానికోసం ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకోండి. అంటే మనకి 2 పొరల మీద ఫ్యాబ్రిక్ అనేది ఉండాలి. అండ్ ఫోల్డింగ్ ఏమో మన వైపున ఉండాలి, ఓపెన్స్ ఏమో అవతలి వైపున ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పొడవు మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనము పైన ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కాబట్టి ముందుగానే ఎలాస్టిక్ విడ్త్ ఎంతో మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేయడం కోసం పైన ఫ్యాబ్రిక్ అనేది వదిలిపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏ ఎలాస్టిక్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఇలా ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీనికి పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. సింపుల్గా మీరు ఎలాస్టిక్ ఎంతదైనా తీసుకోండి. అంటే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీరు ఎంత ఎలాస్టిక్ తీసుకున్నా సరే దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఫోల్డింగ్ కోసం కరెక్ట్గా సరిపోతుంది. మనకైతే ఇక్కడ 1/2 ఇంచ్ ఎలాస్టిక్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 1.5 ఇంచులు అయితే వచ్చింది కదా. దానిని ఇలా పైన టేప్ని పెట్టేసుకొని ఆ 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి ఇలా అడ్డంగా. ఈ మార్కింగ్ మొత్తం మనకి ఎలాస్టిక్ ఫోల్డింగ్ కోసమే పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం హిప్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 25 ఇంచెస్. దానికి ఒక 3 ఇంచెస్ మనకి లూజింగ్ కోసం యాడ్ చేసుకోండి. ప్యాంట్ ఎప్పుడు టైట్ ఫిట్టింగ్ ఉండొద్దు కాబట్టి ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ మీ పిల్లల హిప్ సైజుని బట్టి యాడ్ చేసుకోండి. 25కి 3 ఇంచెస్ కలుపుకుంటే 28 ఇంచులు కదా. ఇప్పుడు ఆ 28 ఇంచులోంచి 4వ భాగం మనం తీసుకోవాలి. అంటే 28/4 చేసుకుంటే ఎంత అయితే వస్తుందో దాన్ని ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వేస్ట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 28/4 చేసుకుంటే మనకి 7 వస్తుంది కదా. సో 7 ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోండి. సో ఇక్కడ మనం వేస్ట్ సైజు అనేది మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హిప్ సైజ్కి లూజింగ్ యాడ్ చేసుకొని /4 చేసుకొని ఎంత అయితే వస్తుందో అంతకి మార్కింగ్ చేసుకుంటాం కదా. సో మనం ఎలాస్టిక్ యాడ్ చేసుకోవడం కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా. అదే 7 ఇంచెస్ని ఈ మార్కింగ్ దగ్గర టేప్ని ఇలా నిలువుగా పెట్టేయాలి. పెట్టేసి ఆ 7 ఇంచెస్కి ఒక 1 ఇంచు 1.5 ఇంచు కానీ ఇలా కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి క్రాచ్ పొడవు, అంటే కిస్తా పొడవు అంటాం కదా. అది కొంచెం పెద్ద పిల్లలకు కానీ లేదంటే కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకు కానీ 1.5 ఇంచు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ దాకా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు స్ట్రైట్గా రాకపోతే పైన మనం 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 7 ఇంచెస్ ఉందా లేదా కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మార్కింగ్ని కొంచెం సైడ్కి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర మనం క్రాచ్ కోసం షేప్ అనేది ఇవ్వడం కోసం ఒక 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ చూడండి ఇక్కడ లైన్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ పిల్లల మెజర్మెంట్స్ని బట్టి, అంటే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పిల్లలు అయితే కొంచెం క్రాచ్ లెంత్ అనేది పెంచుకుంటాం కదా. సో ఈ వెడల్పు కూడా క్రాచ్ లెంత్తో పాటే ఇది కూడా పెంచుకోవాలి. ఇక్కడ క్రాచ్ షేప్ అనేది ఇలాగా చిన్నగా డ్రా చేసుకోండి, కర్వ్ లాగా, అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి పొడవు మార్కింగ్ కోసం ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మార్కింగ్ నుంచి టేప్ని ఇలా స్ట్రైట్గా నిలువుగా పెట్టేసి మనకు కావాల్సిన లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్.
అంటే మనం కుట్టిన తర్వాత పిల్లలకి ఎంత అయితే పొడవు రావాలి అనుకుంటున్నామో అంతకొక మార్కింగ్ చేసుకోండి. సో నాకు ఇక్కడ కావాల్సిన లెంత్ 25, 25కి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద మనకి ఫోల్డింగ్ కోసం కావాలి కదా, సో దానికోసం ఒక 1 ఇంచ్ కానీ లేదా 1.5 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎంతైతే ఈ ఫోల్డింగ్ కోసం ఇస్తారో అంతలోపే మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక స్ట్రెయిట్గా లైన్ గీసుకోండి. ఇదే మార్కింగ్ దగ్గర పిల్లల యాంకిల్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి ఎంతైతే కావాలో దాంట్లో సగానికి ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. సో మనకు కావాల్సింది 9 ఇంచెస్ అయితే నేను 4.5 ఇంచెస్కి నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దాని పక్కనే సైడ్ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ అంటే ఆ కిస్తా దగ్గర మార్కింగ్ నుండి కింద వైపుకి కాలి దగ్గర మార్కింగ్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి. మీ దగ్గర లెగ్ కర్వ్ స్కేల్ ఉంటే దాంతోనే గీసుకోండి, లేదా ఇలా చిన్నగా చేత్తోనే ఆ లైన్ పక్కన చిన్నగా కర్వ్ ఇచ్చినట్టుగా డ్రా చేసుకోండి. అండ్ ఇప్పుడు మన మార్కింగ్ అయిపోయింది కదా, మార్కింగ్ చేసుకున్న విధంగానే కటింగ్ చేసేసుకుందాము. పైన వేస్ట్ దగ్గర మనకి మిడిల్ పాయింట్ తెలవడం కోసం ఒక చిన్న కట్ అనేది పెట్టుకోండి. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసేసుకోండి. దీంతో మన ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ కంటే ఒక 1 ఇంచు పొడవు ఎక్కువగా ఉండాలి, వెడల్పు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. సో దీన్ని కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపునకి పెట్టుకోండి. ఇప్పుడు పైన వైపున ఒక 1 ఇంచ్కి ముందుగా ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడ ఒక స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ లైన్ దగ్గర ఇలాగా పెట్టేయండి. 2 ఫోల్డింగ్స్కు కూడా ఒకదానిపైన ఒకటి అంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్రాస్ షేప్ ఏదైతే ఉందో దీనికి దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగ మార్కింగ్స్ చేసుకోండి చిన్న చిన్నగా. అంటే ఆ షేప్ లాగే మార్కింగ్ చేసుకోవాలి. సో లాస్ట్కి ఇక్కడికి కలిపేయండి. అండ్ సైడ్కి అంటే మనకి కాల్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ మొత్తం కింద వైపున దాకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలాగా స్కేల్ పెట్టేసుకొని క్రాస్గా ఒక లైన్ గీసేసుకోండి. యాంకిల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మిగిలిందంతా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోండి. దీంతో బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలో చెప్తాను. మనకి పిల్లల వేస్ట్ రౌండ్ కరెక్ట్గా ఎంతైతే ఉంటుందో దానికి ఒక 3 ఇంచెస్ మైనస్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన వేస్ట్ రౌండ్ వచ్చేసి 21 ఇంచులు. దాంట్లో 3 ఇంచులు తీసేస్తే 18 ఇంచులు వస్తుంది కదా. సో 18 ఇంచులకి ఎలాస్టిక్ తీసుకోండి, సరిపోతుంది. కటింగ్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్గా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో దానికోసం ముందుగా బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టేయండి. ఇప్పుడు దీనిపైన ఇంకొక పార్ట్ని అంటే 2 మంచి వైపులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకోండి. ఈ క్రాస్ షేప్లు ఏవైతే ఉన్నాయో చూడండి 2 సైడ్స్కి రావాలి. సో ఇలాగ పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ ఈ క్రాస్ షేప్ ఏదైతే ఉందో దీన్ని ఇలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. సో సేమ్ ఇంకో వైపు కూడా అలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాంకిల్స్ దగ్గర ఫినిషింగ్ కోసం ఒక పార్ట్ని ఇలా పక్కన జరిపేసుకోండి. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్ వైపునకి ఇలా లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ లోపల వైపునకి చివరన స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఇచ్చాను కాబట్టి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 1.5 ఇంచ్ ఇచ్చినట్టయితే దాంట్లోనే ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అంటే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక వైపు కాలికి కూడా ఇలాగ డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. దీని పక్కనే అంటే చివరన ఇంకొక స్టిచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. దీనివల్ల మనకి లుక్ అనేది రెడీమేడ్ స్టైల్లో వస్తుంది. సో యాంకిల్స్ ఫినిషింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనేది ఫినిషింగ్ చేసుకున్నాము. చూడండి ఎలాస్టిక్ కోసం మనం 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ని ఇలా చుట్టూరా కూడా మార్కింగ్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఒక్క లేయరే తీసుకొని ఇలా సింగిల్ ఫోల్డ్ వేసుకోండి, డబుల్ ఫోల్డ్ కాదు. ఓన్లీ 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చివరన కుట్టుపడేలాగా చుట్టూరా కూడా స్టిచ్చింగ్ చేసుకోండి.
నెక్స్ట్ ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో చేసుకొని మనం ఇందాక స్టిచ్ వేసుకున్నాం కదా, అదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే మనం ఎలాస్టిక్ ఎక్కించడం కోసం ఒక దగ్గర ఒక 1 ఇంచ్కి గ్యాప్ వదిలిపెట్టండి, అక్కడ మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవద్దు. చూడండి, ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ తీసుకొని దానికి 2 వైపులా కూడా పిన్స్ పెట్టేసుకోండి. అంటే మనకి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కుట్టుకోకుండా ఒక చిన్న గ్యాప్ వదిలిపెట్టాం కదా, దాంట్లో ఉంచి ఎలాస్టిక్ని మనం బొందులు అంటే నాడలు ఎలాగైతే ఎక్కించుకుంటామో అలాగే ఎక్కించుకుంటూ రావాలి. సేమ్ మళ్ళీ అదే గ్యాప్లోంచి తీసేసుకొని ఇప్పుడు ఈ 2 చివర్లు కూడా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని దానిపైన కదలకుండా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలాగా ఓవర్లాప్ చేసుకోవాలి వీటిని. ఇలా మంచిగా పట్టేసుకొని దీనిపైన రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఒక 4, 5 కదలకుండా. జిగ్జాగ్ లాగా స్టిచ్ చేసుకున్నట్టయితే మనకి అది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ప్యాంట్ని ఇలా లాగినట్టుగా అనండి. సో దట్ మనకి ఆ లోపల ఉన్న ఎలాస్టిక్ మొత్తం మనకి మంచిగా ప్లేస్ అవుతుంది. అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఫ్యాబ్రిక్ మొత్తం మనకి క్లియర్గా స్ప్రెడ్ అవుతుంది. ఇందాక ఎలాస్టిక్ని ఎక్కించుకోవడం కోసం కొంచెం గ్యాప్ వదిలిపెట్టాం కదా, అక్కడ ఇలా ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా లాగినట్టయితే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది కదా. సో అక్కడ ఒక స్టిచ్ చేసేసి ఫినిషింగ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఫ్యాబ్రిక్ని ఇలా లాగినట్టయితే మనకు ఆ ఎలాస్టిక్ మొత్తం కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఫ్యాబ్రిక్ని 2 చేతులతో అది అటువైపు ఇది ఇటువైపుకి లాగి పట్టుకొని ఆ ఎలాస్టిక్ మధ్యలో స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఎవ్రీ టైం ఇట్లా లాగుతూ అదే స్ట్రెయిట్ లైన్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. దీనివల్ల తర్వాత కూడా మనకి ఎలాస్టిక్ అనేది మిస్ప్లేస్ అవ్వకుండా కరెక్ట్ ప్లేస్లో కదలకుండా ఉంటుంది. అంతే, మనకి ఎలాస్టిక్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద లెగ్స్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఫినిషింగ్ చేసుకోవాలి. దానికోసం ప్యాంట్ని ఇలా రాంగ్ సైడ్ వైపుకి తిప్పుకొని మన క్రాచ్ పాయింట్స్ ఉన్నాయి కదా, మన ఈ క్రాచ్ స్టిచ్ చేసుకున్నాం చూడండి, ఇక్కడ ఒకటి అండ్ వెనక వైపున ఒకటి, ఈ 2 కూడా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పట్టుకోవాలి. చూడండి, ఈ 2 కుట్లు కూడా ఒక దగ్గరకు వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే, మనకి ప్యాంట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నెక్స్ట్ ప్యాంట్ మొత్తాన్ని మన వైపుకి తిప్పుకొని ఈ ఒక్క యాంకిల్ దగ్గర స్టార్ట్ చేసి ఇంకో యాంకిల్ దగ్గర దాకా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా పట్టుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మన పిల్లల యాంకిల్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. నేను మార్కింగ్ చేసేటప్పుడే చెప్పాను కదా 4.5కి మార్కింగ్ చేసుకుంటున్నానని. సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 4.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క యాంకిల్ దగ్గర స్టార్ట్ చేయండి. చూడండి, వస్తూ మనకి మిడిల్ పాయింట్కి వచ్చేసరికి ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ అక్కడ నుండి మళ్ళీ ఇంకో యాంకిల్ దాకా స్టిచ్ చేసుకోవాలి. ఇదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి, అంటే డబుల్ స్టిచ్ వేసుకోండి. అలాగే ఈ మధ్యలో చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి పిల్లలు జంప్ చేసినప్పుడు కానీ సడన్గా కూర్చున్నప్పుడు కానీ చినిగిపోకుండా అంటే స్ట్రాంగ్గా ఉంటుంది ప్యాంట్ అనేది. సో దీంతో మన ప్యాంట్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎలాస్టిక్ కాకుండా నార్మల్గా కూడా సేమ్ ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని అక్కడ నాడ కూడా ఎక్కించుకోవచ్చు, అంటే బొందు అంటాం కదా, సో అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దీంతో మన ప్యాంట్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది. సో వీడియో మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. మన ఈ వీడియో చూసి మీలో ఎవరైనా మీ పిల్లలకి స్టిచ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ నాకు ఇన్స్టాలో షేర్ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మన వీడియో ఎవరికైనా యూజ్ అయినందుకు. ఇంత ఇవాల్టి వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అయితే చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.